హాయ్ అండి, నేను మీ నవీన్ కుమార్ కలర్స్ వరల్డ్ 46 యూట్యూబ్ ఛానల్ నుంచి అండి. ఈరోజు మనం చూస్తున్న రెసిపీ వచ్చి పనిగింటాకు అండి. పనిగింటాకుని సన్నగా తరుక్కొని నీళ్ళలో వేసుకొని బాగా కడిగి పెట్టుకోవాలండి. ఎందుకంటే అందులో చిన్న చిన్న మట్టి రాళ్ళంతా ఉంటాయి. సో అందుకోసం అంతా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ తీసుకొని అందులో కొద్దిగా ఎండి మిరపకాయలు, నేను ఒక 5 వేసానండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొద్దిగా ఎర్రగడ్డలు వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలండి. నూనె బాగా వేగిన తర్వాత అందులో పెసరపప్పు వేసుకోవాలండి, చల్లదనం కోసం. తగినంతగా వేసుకోవచ్చండి. వేసుకొని బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో వేపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి త్వరగా మాడిపోతుంది, అప్పుడు బాగుండదండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీలో వేసుకున్న మిశ్రమాన్ని అన్నిటినీ అందులో వేసి మళ్ళీ వేయించుకోవాలండి. అదే లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మళ్ళీ వేయించుకోవాలండి. అప్పుడు ఆ పెసరపప్పు అంతా బాగా ఉడికిపోతుంది. తర్వాత ఒక 4 టమాటా తీసుకొని అది మిక్సీలో బట్టి బాగా మిక్స్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అందులో వేసేయాలండి. వేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, బాగా కలియబెట్టాలి. లో ఫ్లేమ్లోనే చేయాలండి అన్నీ. బాగా వేగిన తర్వాత మూత మూసుకోవాలండి. పచ్చివాసన పోయాక మనం తరిగి పెట్టుకున్న పనిగింటాకుని అందులో వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. బాగా కలియబెడుతూ ఉండాలండి. 2 నిమిషాలకు ఒకసారి కలియబెడుతూ ఉండాలి మూత మూసి. తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, కొద్దిగా కొరియాండర్ పౌడర్ వేసుకొని బాగా కలియబెట్టుకోవాలండి. బాగా ఇలా మగ్గుతుందండి. కొద్దిగా అన్నం తీసుకొని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా 48 డేస్ చేశారనుకోండి కళ్ళు బాగా కనిపిస్తాయండి. కళ్ళకు సంబంధించిన వ్యాధులు ఏది రావు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.